ఇంకోసారి మీరిలాంటి ఫీట్ చేసి ఇంటికొస్తే ఆ డబ్బు అప్పుడైనా పనికొస్తుందనే ప్లాన్ తో ఇవ్వలేదు. మమ్మీ భానుమతి ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతరం సర్వదామకం నృసింహం భీషణం భద్రం మర్చం మర్చం నమామి త్వం హిరణ్యపాత్రం అదోహమూర్ణం ప్రసాదం. ఏమండి ప్రసాదం తీసుకోండి. ఏమండి మిమ్మల్నే. ఎందుకు ఇలా అయిపోయింది? నేనేం చేశాను స్వామి? బాగా చదువుకొని అమ్మా నాన్నలకి మంచి పేరు తేవాలని ఎన్నో కలలు కన్నానే. అది పాపమా? ఎవరో చేసిన పాపానికి నాకెందుకు ఈ శిక్ష? నా ఫ్రెండ్స్ నన్ను అసహించుకుంటున్నారు. హాస్టల్ నుంచి గెంటేశారు. అమ్మా నాన్న కూడా అసహించుకుంటున్నారు. ఇంట్లో నుంచి పంపించేశారు. నా చదువు నాకు దూరం అయింది. ప్రేమించే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అసలు లేరు. ఎవరూ లేని ఈ ప్రపంచంలో నేను ఎందుకు బ్రతకాలి? ఒంటరితనంతో నేను బ్రతకలేను. అసలు నా బ్రతుకే అర్థం లేదు. నా సమస్యకి పరిష్కారం చావు. అవును, నా సమస్యకి చావే పరిష్కారం.
అమ్మా డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయికి? బాడీలో ఎక్కడా పెద్దగా గాయాలు లేవు. తలకి ఒక చోట మాత్రం బాగా ఇంజూర్ అయింది. 2 రోజులు హాస్పిటల్లో నుండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. తప్పకుండా. ఆ అమ్మాయికి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా సరే, డబ్బులకేం ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయి మీకేమవుతుందండి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు డాక్టర్. రోడ్డుకు అడ్డంగా నడుచుకుంటూ వచ్చింది. అక్కడికి మా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. తప్పు మాది కాకపోయినా ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను. అలాగేనండి. కౌంటర్లో బిల్ పే చేసి వెళ్ళండి. సరే, మళ్ళీ రేపు వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. చూస్తుంటే సంప్రదాయబద్ధంగా సలక్షణంగా ఉంది. పాప్, ఏ తల్లి కన్నబిడ్డో ఏమో. పాపం ఇప్పుడు అక్క ఎక్కడుందో ఏమోనమ్మా. అసలు ఏం జరిగిందో అక్కతో ఒక్కసారైనా మాట్లాడుంటే నిజం తెలిసేది. ఎందుకమ్మా నాన్నగారు అంత తొందరపడ్డారు? అక్కని చాలా నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. తను ఎంత బాధపడి ఉంటుందమ్మా. అక్క లేకుండా, అక్కను చూడకుండా మనం ఎలా ఉండగలమమ్మా? నాకెందుకో అక్క అలా చేసి ఉంటుందని నా నమ్మకం. మన నమ్మకంతో మీ నాన్నకి పని లేదమ్మా. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆయనకి ఎదురు చెప్పడం మన వల్ల కాదు. అయినా నాకన్నా మీ నాన్నే దాన్ని ఎక్కువగా ప్రేమించారు, అల్లారు ముద్దుగా పెంచారు. అలాంటి ఆయనే మనసు చంపుకుని దాన్ని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. దానికి అలా రాసి పెట్టుంది, అందుకే అలా జరిగింది. మనం ఎంత బాధపడుతున్నామో అది కూడా మన కోసం అంత బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి,
కాదని వెళ్ళిపోయిన దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? మన దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయింది. నాన్న 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 ఈ ఇంట్లో దాని పేరు కూడా వినిపించడానికి వీల్లేదు. నాన్న 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 నేనేం తప్పు చేశాను నాన్న? నాకెందుకు ఎంత పెద్ద శిక్ష ఇస్తున్నారు నాన్న? చిన్నప్పటి నుంచి నీకేం కావాలో అన్నీ ఇచ్చాను. నువ్వు అడగకపోయినా అన్నీ అమర్చి పెట్టాను. నీ గురించి నీ భవిష్యత్తు గురించి నీకంటే మీ నాన్నకే బాగా తెలుసమ్మా. అయినా సరే ఒక్క మాటైనా నువ్వు నాతో చెప్పావమ్మా? నానా, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతనిచ్చి నాకు పెళ్లి చెయ్యి అంటే అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేసేవాడిని కదమ్మా. అందరి చేత ఎన్ని మాటలు పడ్డానమ్మా. అయినా ఇంత పరువు తక్కువ పని ఎందుకు చేసావమ్మా? అయినా నీ నాన్న పరువు తీసిన నిన్ను నేను ఎప్పటికీ క్షమించను, ఎప్పటికీ క్షమించను. పడిపోతుంది. ఆమెను విషపు నీళ్ళు తాగమని చెప్పండి. చెప్పకపోతే నేనే విషపు నీళ్ళు తాగిస్తాను. వద్దమ్మా, తాగతండి. తాతయ్య, బ్యాంక్ పని అయిపోయిందా? అమ్మాయి, కాస్త మంచినీళ్ళు తీసుకురా. మమ్మీ షాపింగ్ వెళ్ళింది, డాడీ క్లబ్కి వెళ్ళారు. నా చిన్నమనవాళ్ళు లాంటి చిన్నపిల్లలు చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళి ఎంతో కష్టపడి డాలర్లు సంపాదించి ఇళ్లకు పంపిస్తున్నారు. అది అమ్మా నాన్న అదృష్టం తాతయ్య. అదృష్టం కాదురా భడవా, దురదృష్టం. పిల్లలు చేతికి అంది వచ్చి కష్టపడి సంపాదించి పంపిస్తే నా కొడుకు కోడలు లాంటి తల్లిదండ్రులు సోమరిపోతుల్లా తిని డబ్బు తగలేస్తున్నారు. పిల్లల సంపాదనని తల్లిదండ్రులు పొదుపు చేస్తే ఆ సంసారం వృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు మీ బాధ ఏంటి తాతయ్య? వాడి అమెరికా జీతాన్ని జీడిపప్పు తిన్నంత ఈజీగా నమిలి మింగేస్తున్నారుగా, అది నా బాధ. సందు దొరికితే చాలు పట్టుమని పంచతంత్రం ఓపెన్ చేస్తావే. మందబుద్ధి గల శిష్యుల్ని విష్ణు శర్మ పంచతంత్రం కథలు చెప్పి బుద్ధిమంతుల్ని చేశాడు. మా వాళ్ళని ఎవరు మారుస్తారు, ఎలా మారుస్తారు, ఆ భగవంతుడికే తెలియాలి.
తాతయ్య పొద్దుననగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు, పైగా కొంచెం డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏంటి? యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? యాక్సిడెంటా? తాతయ్య నీకేం కాలేదుగా? ఓ మై గాడ్, నేను మమ్మీ డాడీకి ఫోన్ చేస్తాను. ఒరేయ్ ఒరేయ్, ఓవర్ యాక్షన్ వద్దురా. యాక్సిడెంట్ అయింది నాకు కాదు. కార్కా? ముందు చెప్పేది వినబోయ్. అలాగే. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నా కారు కింద పడింది. మన డ్రైవరు జాగ్రత్తగా సడన్ బ్రేక్ వేసి పెద్ద ప్రమాదం తప్పించాడు. ఎవరా అమ్మాయి? ఎవరో తెలియదు. చదువుకున్న అమ్మాయిలా చాలా చక్కగా ఉంది. తలకి గాయమైంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇంతకీ తప్పెవరిది? ఆ అమ్మాయిదా నీదా? ఆ అమ్మాయిదే. తప్పెవరిదైనా పెద్ద ప్రమాదం తప్పింది. పాపం ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించిందిరా. తప్పు అమ్మాయిదైనప్పుడు మీరెందుకు బాధపడ్డాం? అయినా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళడం అంత అవసరం అంటారా?